ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినాల్లో మనం ఆది కాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. కానీ ఈ దినాన మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే రోజు 4 అధ్యాయాలు చదవాలి. ఈ సిస్టమ్ ప్రకారం మక్చైన్ రీడింగ్ సిస్టాన్ని బట్టి 4 అధ్యాయాలు చదవాలి. 2 అధ్యాయాలు ఓల్డ్ టెస్టిమెంట్, 2 అధ్యాయాలు న్యూ టెస్టిమెంట్. రేపటికి ఆదికాండం 9, 10 అధ్యాయాలు దయచేసి చదవాలి. ఈ దినాన మనం చదవాల్సింది ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయం, మత్తయి 6వ అధ్యాయం, ఎజ్రా 6వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. నిన్న మీకు చెప్పి ఉండాల్సింది మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవమని. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. The words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, O Lord, our rock and redeemer. Amen. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇది యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక భాగం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగం. మోషే సీనాయి పర్వతం మీద ఏ విధంగా 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఇక్కడ యేసు ప్రభు అదేవిధంగా ఆయన ఆజ్ఞలు ఇచ్చినట్లుగా చాలా వరకు మనం దాన్ని పోల్చవచ్చు. ఆ 3 అధ్యాయాల్లో ఇది మధ్యనున్నటువంటి అధ్యాయంగా మనం చూడాలి. దీనిలో 2 భాగాలు ఉన్నాయి. 1 నుండి 18 ఒక భాగం, 19 నుండి 34 వరకు చివరి వరకు మరొక భాగం. ఈ మొదటి భాగంలో 3 విభాగాలు ఉన్నాయి మనం గమనించాల్సింది. దీనిలో 3 విభాగాలు ఏంటి అని అంటే, మొదటి దాన ధర్మాలు చేయటం, మొదటి 4 వచనాలు. 5, 8 నుండి ప్రార్థన గురించి, మరి 9 నుండి 19, 15 వరకు ప్రభు ప్రార్థన, తర్వాత 16, 18 నుండి ఉపవాస ప్రార్థన. ఈ ప్రభు ప్రార్థన అనేది ప్రార్థనలో ఒక భాగంగా ఉంటుందన్నమాట. ఇక చివరికి 2వ దానిలో 2 విషయాలు ఉన్నాయి. 19 నుండి 34 వచనాల్లో మొదటిది ఏంటి అని అంటే, మన ఖజానా, మన యొక్క ఈ ట్రెజరు ఎక్కడ ఉన్నది అనేటువంటిది 19 నుండి 24 వరకు, 35 నుండి 34 వరకు నిజమైనటువంటి విశ్వాసం. ఇది అవుట్లైన్గా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో ఇది కేంద్రంగా ఉంటున్నటువంటి అధ్యాయం 6వ అధ్యాయం. మొదటి 3 విభాగాలు యోధా మతానికి సంబంధించినటువంటివి. ఈ 3 అని చెప్పుకున్నాం కదా. దాన ధర్మాలు, ప్రార్థన, ఉపవాసం అనేది. ఇవి యోధా మతంలో వాళ్ళ యొక్క భయభక్తులకి ఇది ప్రత్యేకంగా ఉండేటువంటి ఆచారాలు. ఈ ప్రాథమిక అలవాట్లను గురించి ప్రస్తావించబడినది. మొదటిది ఏంటంటే అక్కరలోనున్న వారిని ఆదుకొనుట. ఈ సాంప్రదాయం, ఈ ధర్మం అనేటువంటి సాంప్రదాయం. 2వది ప్రార్థన, 3వది ఉపవాసం. అది ఈ 3 కూడాను మొదటి 18 వచనాల్లో ఉండటం మనం గమనిస్తాం. వీటిని కలుపుతూ ఉన్నటువంటి అంశం ఏంటి? ఈ అంశం కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. యోగ్యమైన వాటిల్లో దాతృత్వంగా ఇవ్వటం కానీ, మతపరమైన క్రియల్లో అంటే ప్రార్థనలో లేకపోతే ఉపవాసంతో ఉండి ప్రార్థన కానీ, ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటి ప్రశ్న. ఇది ఇతరులకు మంచి చేయాలి, దాన ధర్మాలు చేయటం అంటే ఇతరులకు మంచి చేయాలి అని
ఆశించుటయే కాదు, మంచి చేసే వారని వారిని బట్టి ఇతరులు ఆశ్చర్యపోవాలని ఆశించటం. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. మన దాన ధర్మాలు చేసేదానికంటే ఇతరుల దృష్టిలో ఆ పేరు ప్రసిద్ధులు మనం పొందాలి అని ఆశించటం. అది ఈ మూడింట్లో ఉన్నటువంటి ఆ కామన్ థీము. అదని గ్రహించాలి. ఈ శోధన అంటే ఇతరులు గుర్తించాలి, నేను దానం చేస్తాను, నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను అని వాటిపై దీక్ష పెట్టే దానికంటే నేను దీక్ష ఉన్నట్లుగా నేను ఈ విషయంలో ఎక్కువ ఆరితేరినటువంటి వ్యక్తిని అని చూపించుకునేటువంటి శోధన అన్నమాట. ఈ శోధన పాపులంగా ఉండేటువంటి మనకి సులువుగా ఉంటుంది. ఈ శోధన సులువైన శోధన అని యేసు ప్రభు దాన్ని గుర్తించాడు. దాతృత్వం కంటే దాతృత్వం చేసేవారని అనిపించుకొనుట ముఖ్యం. ఎవరు లేకుండా దేవుడొక్కడే ఆలకిస్తున్న ప్రార్థన చేయటం కంటే ప్రార్థనాపరుడని పేరు సంపాదించుకున్నట్టు ముఖ్యం. ఈ క్రియలు దేవునికి అనుకూలమైన భక్తికి చెందినవి కావు. ఇలాంటి భక్తి దేవునికి అసహ్యం అని గ్రహించాలి. ఈ విషయాల్లో మనం ఎంత మెరుగ్గా ఉన్నామో అది మనం పరిశీలించుకోవటం చాలా నిజమైనటువంటి విషయం. అదే నిజమైనటువంటి భక్తో లేదో మనకి తెలుస్తుంది. ఈ భయభక్తి కార్యాలను దేనికొక్కడికే చేసేటట్లుగా నిశ్శబ్దంగా చేస్తున్నావా, లేకపోతే గంభీరంగా అందరూ తెలుసుకోవాలని మనం చూస్తున్నామా? ఉదారమైన కార్యాలు చేయాలి, కానీ మనం ఇచ్చే కానుకలు ఎవరికీ తెలియనవసరం లేదు అని దేవుడు మనం ఆశిస్తున్నాడు. మన ఎడల ఆశిస్తున్నాడు, మనం కూడా అదే విధంగా ఆశించాలి. పుచ్చుకున్నవారు కూడా ఎవరితో చెప్పకూడదని ఖచ్చితంగా చెప్పాలి అని మొదటి 4 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ నేను చదువుతాను. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందెదరు. 2వ వచనం గడ. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీ ఫలం అక్కడ ఏమన్నదంటే మీ ఫలం సంపూర్తిగా పొందారు. అంటే మనుషులు తెలుసుకోవాలని వారిని దృష్టిలో పెట్టుకుని మనం ధర్మం చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రశంస మనకు దొరుకుద్ది. అంతే, అది సంపూర్తి బహుమానం దొరికేది. అంటే దేవుని దగ్గర నుండి వచ్చే బహుమానం 0 అని మనం తెలుసుకోవాలి. ఓకే. 4వ వచనం. అట్లయితే రహస్యమందు చూచు నీకు తండ్రి ఫలమిచ్చును. 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో వారి ఫలం వాళ్ళు పొందేరు. కాబట్టి అంటే సంపూర్తిగా పొందారు. దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి ఫలం ఏమీ ఉండదు. అది మనం ఆశిస్తే మనుషులు చూడాలి, వాళ్ళు గ్రహించాలి అని, వాళ్ళ మెప్పు కావాలని మనం ఆలోచిస్తే అది దొరుకుద్ది, కానీ అంత మాత్రమే. చివరి 2 విభాగాలు మన అంతర్గత ఉద్దేశాలను క్షుణ్ణంగా విచారించతో కొనసాగుతున్నది. ఓకే.
ఇప్పుడు ఈ విషయం ఇంకా చివర అంటే ఈ 19 నుండి ఈ 34లో మనం గమనించేది ఏంటంటే దీనిలో 2 విషయాలు ఉన్నాయి. 19 నుండి 24 వరకు, 19, 24 ఈ 2 వచనాలు చదువుకుంటాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. 21 నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. అది మెయిన్ దానికి. 24 కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడు దేనిని అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ వేరే చోట యేసుప్రభు ఏం చెప్తాడంటే నీ హృదయాన్ని కాపాడుకో. బైబిల్ కూడా చెబుతుంది వాచ్ యువర్ హార్ట్, గాడ్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఆ విషయం కాదు, హృదయం విషయం కాదు. మన యొక్క దృష్టి దేని మీద ఉంటుంది, మనం దేనికి దాసులంగా ఉంటాం, మన ఖజానా ఎక్కడుంటుంది, మన సిరి ఎక్కడుంటుంది, మన ట్రెజర్ ఎక్కడుంటుంది, మనం దేన్ని దాచుకుని దాని ఖజానాగా మనం ఆలోచిస్తుంటున్నాం. అది ప్రశ్న. మన హృదయం ఎక్కడ ఉంటుందంటే మనం ఎక్కడైతే ధనం కూర్చుకుంటున్నామో అక్కడ ఆ ధనం దగ్గర మన హృదయం ఉంటుంది. అది ఈ వచనాల్లో మనం చూసేదన్నమాట. మొదటిగా ఆకాశమందు ధనము కూర్చుకొనుమని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. మన హృదయాలు మన ఖజానాను తప్పనిసరిగా వెంబడిస్తాయి. అన్నిటికంటే దేవునికి ఏవి ఎక్కువ విలువిచ్చునో అవి మన హృదయాలకు అంటుకొని ఉంటవి. మన వ్యక్తిత్వం, మన ఆశలు, మన ఊహలు, మన సమయము, మన అంతరాంగములు, వీటినే మనము వెంటాడుతాము. అవే మన దేవుడిగా మారిపోతాయి. అదే దేవుడు అయిపోతాయి మనకి. ఎక్కడైతే మనం ధనాన్ని సమకూర్చుకుంటామో ఆ ధనమే దేవుడిగా మారుతాయి. ఆస్తిపాస్తులకు మాత్రమే మనం ఎక్కువగా విలువిచ్చినప్పుడు, ఈ లోకమే శాశ్వతమని వాదించినప్పుడు అదే మనకు దేవుడవుతుంది. కాబట్టి క్రైస్తవులుగా నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే నిత్యత్వంలో ధనాన్ని కూర్చుకోగలుగుతాం. మనము హృదయానికి హత్తుకునే అన్నిటిలో ఎక్కువగా నిత్యత్వం మనకు సంబంధించినవైతే ఈ లోకానికి అతీతంగానున్న పైవాటికి మనసారా వాటిని వెంటాడుతాం. ఇది మొదటి అంశం అన్నమాట. ఇది చాలా మన హృదయాలకి హత్తుకునేటువంటి విషయం. వేర్ ఈజ్ యువర్ హార్ట్? యేసు ప్రభు దాన్ని నిర్ణయించుకోండి అని చెప్తాడు. ఇప్పుడు ఈ లోకమే మన సమస్తం అయితే ఇక మన క్రైస్తత్వం చాలా దుష్టత్వంగా ఉంటుంది. ఇట్ ఈజ్ వర్స్ దాన్ అన్ అన్బిలీవర్. ఓకే, ఈ లోకంలో లాభం ఉండదు, వచ్చే లోకంలో పరలోకంలో కూడాను మనకు లాభం ఉండదు. కాబట్టి రెండు పోగొట్టుకుంటాం. మనం దేనికోసం జీవిస్తున్నాము అనేటువంటి ఆ నిత్యత్వాన్ని గురించినటువంటి ఆలోచన మనం చేయాలి. ఇక రెండవ విషయం, ఈ 25 నుండి 34 వరకు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వారి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడునూ చింతించుట వలన తన ఎత్తు
మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు. 33వ వచనం, 33, 34 చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన నమ్మిక ఎలాంటి నమ్మిక? దేవునితో నమ్మకమైన నిజ సంబంధం కలిగి ఉన్న నమ్మిక అయితే యేసుప్రభు చెప్పినట్లు అవసరంగా చికాకు పడుచు అంతులేని దుఃఖంలో మునిగిపోవటానికి నిరాకరిస్తాం. అంటే చికాకు, చింతించడం అనేది సహజమే. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, దిగులు చింత అనేది సహజమే. కానీ భయభక్తులు కలిగినప్పుడు, దేవుని ఎడల భారం వేసినప్పుడు ఆ చింతకు ఒక లిమిట్ ఉంటుందన్నమాట. అవిశ్వాసుల వలె చింతించం. దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా అక్కరతలు తీరుస్తాడు, నా అక్కరతలు ఆయనకి తెలుసు, దేవుడు సర్వాధికారి, దేవుడు ప్రేమించేటువంటి వాడు అని ఆయన నమ్ముతాం. ఆ రెండు విషయాలు గమనించుకోండి. దేవుడు సర్వాధికారి, ఆయన తలంచుకుంటే ఏది అడ్డు రాదు. సర్వాధికారి, మంచి కీడు చెడు వాటన్నిటిపై అధికారం కలిగినటువంటి దేవుడు, నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. ఎంతవరకు ప్రేమిస్తాడంటే శిలువపై ఆయన రక్తం కార్చినంతగా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఆ రెండింటిని బట్టి మనం నిజమైనటువంటి నమ్మిక కలిగి ఉండాలి. మనం అంటే మన బాధ్యత మనం చేయకూడదని కాదు, మన బాధ్యత మనం చేయాలి. మనం బాధ్యత చేసినా కానీ కొన్ని సమస్యలు తీరవు. అప్పుడు ఏం చేయాలి? దేవా, నేను చేయాల్సింది చేశాను, అది నీ చేతిలో ఉన్నది అని ఆయన నమ్మాలి. అంతేగాని చికాకు పడటం, అంతులేని రీతిగా దుఃఖించడం, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటిది సరైంది కాదు. ఎందుకంటే దేవుని నమ్మట్లేదు అనేటువంటి రీతిలో అవిశ్వాసులుగా మనం జీవించకూడదు. ఈ దుష్టలోకంలో కూడా ఆయనను నమ్మగలం. ఈ లోకం ఎంతో ఇరుకు, ఇబ్బంది, చికాకు పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయనను మనం నమ్మవచ్చు. ఆయనను నమ్మలేకపోయిన ఎడల అన్యుల స్వభావాన్ని మనం వ్యక్తపరుచుకుంటున్నాం, అవిశ్వాసుల స్వభావాన్ని మనం చూయించుకుంటున్నాం. కాబట్టి ఈ 2025లో మనం వాక్యం చదువుకుంటే దేవుడు గతంలో ఇట్లా చేశాడు, ఇప్పుడు కూడా చేయగలడు అనేటువంటి నమ్మిక మన హృదయంలో పుట్టుతుంది. అందువలన రోమా 10:17లో కూడాను వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి వాక్యం చదువుకోవాలి. వాక్యం చదువుకోకపోతే విశ్వాసం అనేది ఎదగదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా సహాయం చేశాడు అనేటువంటి ఆ దృష్టాంతాలు, ఆ ఎగ్జాంపుల్స్ మనం విన్నప్పుడు లేకపోతే చదివినప్పుడు మనలో ఆ యొక్క విశ్వాసం రేకెత్తుతుంది అన్నమాట. ఆ విధంగా చేసుకోవాలి. ఇంకొక విషయం, చిన్న విషయం మనం చర్చించుకుంటే బాగుంటుందని తలుస్తుంటున్నాను. ఈ ధర్మం అనేటువంటి మాట, ధర్మం అంటే మామూలుగా దానం అంటాం, దాన ధర్మాలు చేయటం. ధర్మం అంటే ఇంకొక అర్థం ఏంటంటే న్యాయం, నీతి న్యాయములు అనేటువంటి విషయం. ఈ ధర్మం అంటే మతం అనేటువంటి రీతిలో కూడాను కొంతమంది తలస్తారు. కాబట్టి ధర్మం అంటే ఈ 3 విధాలుగా మనం అన్వయించుకుంటాం, మనం ఆలోచించుకుంటాం, అర్థం చేసుకుంటాం. కానీ బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. మామూలుగా ఆ విషయాన్ని మనం
తలంచం. అది ఏంటి అని అంటే గ్రీకులో డెకాయోసునే అనేటువంటిది. ఇక్కడ వాడినటువంటిది ఎలేమో సునే అనేటువంటి మాట వాడారు. కానీ బైబిల్లో ప్రత్యేకమైనటువంటి మాట ధర్మం అనేటువంటి రీతిగా మనం అనువదించవచ్చు దాన్ని డెకాయోస్ అనేది చాలా మంచి మాట. దీని అర్థం ఏంటంటే దేవుడు అనుగ్రహించేటువంటి నీతి, అది ధర్మం. దేవుడు అనుగ్రహించేటువంటి నీతి న్యాయాలు. ధర్మం అంటే నీతి న్యాయాలు. ఇక్కడ నీతి అంటే నీతిమంతుడిగా ఆయన ఎంచటం, అది దేవుని నీతి అని మనం గ్రహించాలి. దేవుని నీతి, దేవుడు అనుగ్రహించేటువంటి నీతి, దేవుని నీతి. ఈ దేవుడు అనుగ్రహించేటువంటి నీతి ఎక్కడ దొరుకుద్ది అంటే ఈ శిలువలో, యేసు ప్రభు శిలువ ద్వారా దొరుకుద్ది. దీనికి దగ్గరికి రాకుండా మనం మంచి దాన ధర్మాలు చేస్తూ ఉంటే అదేమవుతుందంటే స్వనీతి అవుతుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సిలువలో మనకి ఎంత ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పది అని తెలుసుకున్నప్పుడు కృతజ్ఞతగా మనం నీతి కార్యాలు చేస్తాం. కాబట్టి ఇక్కడ 3 రకాలైనటువంటి నీతి మనం చూస్తాం. ఒకటేంటంటే దేవుడు అనుగ్రహించేటువంటి నీతి, అంటే నీతిమంతుడిగా తీర్చబడటం, అది దేవుని నీతి. అక్కడికి అవసరం లేదు, నేను పాపిని కాదు, నా సొంత క్రియలు చేసుకుంటాం అని ఎప్పుడైతే తలస్తామో అది స్వనీతి అవుతుంది. స్వనీతిని బట్టి దేవుని యొక్క నీతిని పొందలేం. దేవుని యొక్క నీతిని పొందిన తర్వాత మనం నిజమైనటువంటి నీతి కార్యాలు చేస్తాం కృతజ్ఞతగా. దేవుడు నన్ను ఆస్వాదించాడు, ఆయన వాక్యానికి సరిపోయినట్లుగా నేను జీవిస్తాను అని ఇతరులకు మనం దాన ధర్మాలు చేస్తాం. ఇతరులకు ప్రేమతో, ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ లేకుండా నీతి కార్యాలు దాన ధర్మాలు చేసినా కానీ దేవుని దృష్టిలో అది మంచిది కాదు, అది పనికిరావు. 1 కొరింథీ 13:1 మనం చూస్తాం కదా, ప్రేమ గురించి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుండును. నెక్స్ట్ వర్స్. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నెక్స్ట్ వర్స్. బీదల పోషణ కొరకు, ఇది దాన ధర్మం చేయటం అన్నమాట. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. కాబట్టి అలాంటి ప్రేమతో చేసేటువంటి దాన ధర్మాలు అది ఏ విధంగా వస్తాయి? మన హృదయం మారితే, సిలువను బట్టి మన హృదయం మారితే అని ఆ విధంగా గ్రహించుకోవాలి. సిలువను బట్టి దేవునికి కృతజ్ఞతగా మన హృదయాలు మారితే అప్పుడు దాన ధర్మాలు చేస్తాం. మన ప్రార్థన వేరుగా ఉంటుంది. మరలా ఇక్కడ సెకండ్ సెక్షన్లో ఉన్నట్లుగా మనం హృదయం దేవునికి అంటుకునేటువంటి రీతిగా ఉంటుంది, సిలువకు అంటుకునేటువంటి రీతిగా ఉంటుంది. దేవుణ్ణి నిజంగా నమ్ముతాం. అంతేకాదు 33వ వచనంలో మనం చదువుతున్నట్టుగా, ఏంటి 33వ వచనం 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నీతి, దేవుడు అనుగ్రహించేటువంటి నీతి. దేని బట్టి ఆ నీతి ఉంటుంది? సిలువను బట్టి. దాన్నే రక్షణ అంటాం.
దేవుడు పాపులమైనటువంటి మనల్ని యేసుప్రభు యొక్క సిలువను బట్టి అనుగ్రహించేటువంటి ఆ యొక్క ఈవి ఏంటంటే పాప క్షమాపణ, నీతిమంతుడిగా తీర్పు తీర్చటం. అది దేవుని యొక్క నీతి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మరి ఇంకొక వచనం కూడా దీనికి సంబంధించినటువంటి వచనం కూడా చూద్దాం. రోమా 8:32. యేసుప్రభువును మనకు అనుగ్రహించాడు, ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అని ఒక రెటారికల్ క్వశ్చన్ ఉంటుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని మన క్రైస్తవ జీవితం జీవిద్దాం. అప్పుడు నెమ్మది ఉంటుంది. మన హస్తాలకి మనకు సాధ్యమైనటువంటి క్రియల విషయంలో అప్పుడు చికాకు పడం, మన జుట్టు పీక్కోం, ఆత్మహత్య చేసుకోం. దేవుడు తన సర్వాధికారం చొప్పున నాకు ఇది ఇచ్చాడు, తగిన సమయంలో దీనికి పరిష్కారం ఇస్తాడు అని దేవునిపై భారం వేసి ఆయన విశ్వసించి మన జీవితాన్ని కొనసాగించుకుంటాం. అలాంటి జీవితం మనకి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం కూడా దాన్ని ఆశించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సువార్త మత్తయి సువార్త 6లో మీరు ఇచ్చినటువంటి సందేశాలను బట్టి వందనాలు. అలాంటి విశ్వాసం కలిగి మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని మా జీవితాలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ 2025లో అలాంటి జీవితం జీవిస్తూ మీపై ఆధారపడి మిమ్మల్ని సంతోషించేటువంటి రీతిగా మా జీవితాలు మార్చమని, అలాంటి హృదయమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. God bless you.